హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా పిల్లలు నన్ను గులాబ్ జామ్ చేయమని అడిగారు. సో వాళ్ళకైతే ఈరోజు నేను గులాబ్ జామ్ చేయడానికి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే తడుపుకోవడానికి అయితే నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ పిండి కలుపుకోవడానికి వాటర్ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే నేను ఇక్కడ వాటర్ కాకుండా పాలు తీసుకున్నాను. పాలు తీసుకోవడం వల్ల కొంచెం గులాబ్ జామున్ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకని పాలు తీసుకున్నాను. మనం తీసుకున్న పాలను అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవద్దు, మీద కొద్దిగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీనిపైన ఒక టిఫిన్ లేదా ఒక తడి బట్ట కానీ పెట్టుకొని వదిలేయాలి. ఇప్పుడు మనమైతే పాకం కోసం నేను ఇక్కడ 2 కప్పుల వరకు చక్కెర తీసుకుంటున్నాను. అలాగే దాంట్లోకి ఒక 3-4 వరకు యాలకులు తీసుకొని వాటిని కొద్దిగా కచ్చపచ్చగా దంచేసి వాటర్ కూడా 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుంటే మనం తీసుకున్న చక్కెర అంతా చక్కగా మెల్ట్ అయిపోయి మనకి పాకం ఇలా రెడీ అవుతుంది. ఈ పాకం కొద్దిగా చిక్కబడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఒక 2 మినిట్స్ పాటు ప్రెస్ చేయకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే జామున్స్ మంచిగా వస్తాయి. ఇప్పుడు ఆ పిండి మన చేతికి అంటుకోకుండా కొద్దిగా ఇలా నెయ్యి రాసుకొని చేతులకి మనం బాల్స్ చుట్టుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ చుట్టుకున్న తర్వాత ఇక్కడ జామున్ బాల్స్ మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నాను. ఇలా మొత్తం బాల్స్ చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొద్దిగా బాల్స్ వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి, హై ఫ్లేమ్ పెడితే లోపల పచ్చిగా ఉండి పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది, సరిగ్గా వేగవు. ఇలా నిదానంగా వేయించుకున్న తర్వాత ఇలా కలర్స్ వచ్చి బాల్స్ మనం చేసుకున్న దానికంటే కొంచెం పెద్దగా వస్తాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బాల్స్ని కూడా వేసుకొని నెమ్మదిగా అలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటన్నింటిని చేసి రెడీ చేసుకోవాలి. మనం చేసుకున్న గులాబ్ జామున్స్ని మొత్తాన్ని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పాకం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి. జామున్స్ని పాకంలో యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 గంటల పాటు ఉంచితే మనకి ఇలా జామున్స్ అయితే జ్యూసీగా రెడీ అయిపోతాయి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న పాకంలో 2 టేబుల్ స్పూన్ పాకం అయితే మిగిలిపోయింది. మొత్తం జామున్స్ అబ్జర్వ్ చేసుకున్నాయి చక్కగా. ఇలా కట్ చేసి చూస్తే మంచిగా జామున్స్ అయితే జ్యూసీగా వచ్చేసినాయి. మరి మీకు కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.